మళ్ళీ వస్తావు కదా అప్పుడు నీకు అది చెప్తా ఉండరా. కత్తి నూరుతా అన్నాడు రబ్బా, ఏం చేస్తాడో అయిపోదు బిడ్డని అడిగితే. మన పాపినేలా అనేసిపోతాం కదా, కత్తి నూరుతా అన్నాడు. రారా నీకోసమే నూరుతా ఉండేది కత్తి, రా. నన్నే పాపినేలా అనేసిపోతావు కదా, రారా ఈ పొద్దు నీ కథ అయిపోయారా. నాకు తెలుసు నువ్వు మళ్ళీ బిడ్డ కోసం వస్తావని. నో అదంతా ఉన్నినాను, బిడ్డుండే ఇంటికి గొడ్డుండే ఇంటికి వస్తూ అంటారు పోతా అంటారు జనాలు. అదంతా మనసులో పెట్టుకోవద్దనా. ఈ మాటలకి ఏం తక్కువ లేదప్పా అని అన్న, నువ్వు మనసులో పెట్టుకుంటే సారీ అన్న. దీని మీద కాపీ నీళ్ళన్నా పోయి కొంచెం, మళ్ళీ బిడ్డ కోసమే కదా. ఏం లేదన్నా, ఆధార్ కార్డు కూడా తెచ్చిన. మంచి సిన్నోడు, మంచి జీతం, వాని వయసు కూడా ఎక్కువ కాదు, బాగా డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, మంచి జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ బెంగళూరులోనే ఉంది. అదంతా సరేగానప్ప, ఆధార్ కార్డు ఉన్నాయి అదంతా సరేగానే, మంచి సిన్నోడు అంటా ఉండవు. కానీ ఒక సమస్య వచ్చిందప్ప. ఏం నా సమస్య? మా బిడ్డకి మంచి జాబ్ వచ్చిందప్ప. జాబ్ వచ్చిందా? ఎక్కడొచ్చిందా? గార్మెంట్స్లో వచ్చిందప్పా. జీతము 5,000 జీతము. ఒక 5 ఏళ్ళ తర్వాత రండప్ప, ఒక 4 రాళ్ళు సంపాదించుకొని ఆ తర్వాత మా బిడ్డని ఇస్తాం మీకే. 2 లక్షల జీతం అంటే 5,000 జీతం కోసం 5 సంవత్సరాల తర్వాత రమ్మంటావా? అందుకేరా నిన్ను పాపనేయాలి అనేది, ఊరికే కాదు. అందుకోసమేరా నీకోసం కత్తి నూరుతా ఉండేదే. మళ్ళీ వస్తావు కదా అప్పుడు నీకు అది చెప్తా ఉండరా.